హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'త్రికాల ఎ స్పిరిట్ ఆఫ్ గాడ్' అనే ట్యాగ్‌తో 2 నెలల క్రితం థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు సన్నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది భయ్య. ఇదొక సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్‌గా చెప్పొచ్చు. మైథలాజికల్ టచ్‌తో సాగే ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. మూవీ చూసాక నాకైతే యావరేజ్‌గా అనిపించింది భయ్య. ఈ మూవీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. కథలో మలుపులు చాలానే ఉన్నాయి. కీన్‌గా చూస్తే గానీ అర్థం కావు. మరి మూవీ గురించి మరిన్ని విషయాలు డీటెయిల్‌గా తెలుసుకోబోయే ముందు కథ ఏంటో చూద్దాం. ఈ మూవీ పౌరాణిక రహస్యాలు, కర్మ సిద్ధాంతం చుట్టూ తిరుగుతుంటుంది. ఒక గోవును వధించడం వలన తరతరాలుగా శాపానికి గురై పీడింపబడుతున్న ఒక రాజవంశంలో వైతరన్ జన్మిస్తాడు. అతడొక చిత్రమైన శారీరక వైకల్యంతో పుడతాడు. సైకలాజికల్ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, చివరకు ఏం జరిగింది, తరతరాల నుండి వస్తున్న శాపం పోయిందా లేదా అనేది స్టోరీ. మూవీలో మెయిన్ కథతో పాటు ఉపకథలు చాలానే ఉన్నాయి. అవి కొద్దిగా అర్థం చేసుకోవడంలో కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్ ఒక బామ్మ తన మనవరాలకు వందల ఏళ్ల క్రితం జరిగిన దాన్ని కథగా చెప్పడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. హిందూ పురాణాలు, కర్మ సిద్ధాంతం లాంటి మైథలాజికల్ టచ్‌తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో కొన్ని అర్థం కాని సీన్లతో ఏదో ఉంది అనిపించేలా సాగే సన్నివేశాలతో ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే వాటన్నిటికి కన్క్లూజన్ ఇస్తారు. క్లైమాక్స్ పర్వాలేదు. కథలో చాలా మలుపులు ఉండడం వల్ల కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది. వేరియేషన్ నటనతో అజయ్ గారు చాలా బాగా నటించారు. నటన పరంగా అందరికందరూ బాగానే చేశారని చెప్పొచ్చు. టెక్నికల్‌గా మూవీ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. విజువల్స్ ఈ మూవీకి ప్లస్‌గా చెప్పొచ్చు. శ్రద్ధా దాస్ గారు కీ రోల్‌లో తన పాత్ర పరిధి మేరకు నటించారని చెప్పొచ్చు. ఓవరాల్‌గా నాకైతే యావరేజ్‌గా అనిపించింది భయ్య. ఓపికగా చూస్తే పర్వాలేదనిపిస్తుంది. ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.